ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణతను ఇచ్చేది సంతానం. తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోకి తీసుకురావాలని, వారి బోసినవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులకు కలలు కంటూ ఉంటారు. పిల్లల అల్లరి, వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మర్చిపోయేలా చేస్తాయి. హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం మనుషులు జీవితంలో 4 పురుషార్థాలు ఉంటాయి. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షం. అందుకే వీటిని పురుషార్థ చతుష్టయ అని అంటారు. ఈ 4ంటిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది. అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటాడని శాస్త్రాలు ప్రస్తావించబడింది. అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకోవాలి. ఈ విధంగా వంశవృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే కొందరికి ఈ భాగ్యం వెంటనే కలిగితే మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం అవుతూ ఉంటుంది. దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో 5వ ఇల్లు పూర్వపు పుణ్య స్థానంగా, అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు దేవగురువైన బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం. మరి రాబోయే 2026వ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశుల వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో, ఎవరి ఇంట ఉయ్యాలలు ఊగబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య నిపుణులు అంచనాల ప్రకారం ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే ఓం సంతాన దేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ 2026లో సంతాన యోగం ఉన్న రాశులలో మొదటి రాశి మిథున రాశి. గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఒక ఆశ కిరణంలా రాబోతుంది. ముఖ్యంగా 2026 మే 24వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూలమైన మార్పు సంభవించనుంది. దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోనికి, అంటే మీ జన్మ లగ్నంలోనికి ప్రవేశించటమే. లగ్నంలో ఉన్న గురువు తన అమృత తుల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని, అంటే తులారాశిని చూడటం ప్రారంభిస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి. గురు దృష్టి సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది. దీని వలన గర్భధారణకు సంబంధించి ఏ సమస్య అయినా, సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, అన్ని దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగవంతంగా అందుతాయి. మీ జీవిత భాగ్యస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతవంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇది మీ గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది. 2వ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఇది అనుకూలమైన కాలం. ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువుకు ఆరాధించండి. గురువారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి. దీని వలన గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది.
2026లో సంతాన యోగం ఉన్న రాశులలో రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026 సంవత్సరం ఇష్టకామ్య సిద్ధిని అంటే మనసులోని కోరికలను నెరవేరే కాలాన్ని తీసుకురాబోతుంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీ స్వప్నం ఫలించబోతుంది. ఈ మే 24 తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంటిలోకి అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి తన పవిత్రమైన సప్తమ దృష్టితో నేరుగా మీ 5వ ఇంటిని అంటే ధనుస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు. లాభస్థానంలో గురువు ఉండటం అనేది మీ ప్రయత్నాలన్నీ లాభదాయకంగా విజయవంతంగా ముగిస్తాయని సూచిస్తుంది. గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ 5వ ఇంటికి అధిపతి కూడా బృహస్పతి కావటం ఇక్కడ ఒక విశేషం. సొంత ఇంటిని యజమానే చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. గతంలో ఎదురైన గర్భస్రావాల వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం ఉంది. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు. సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థన చేయటం, గోధుమలు దానం చేయటం వంటివి చేస్తే 2026 ముగిసేలోపు మీ ఇంట చిన్నారి అడుగులు సవ్వడి వినిపించడం ఖాయం. ఈ 26లో సంతాన యోగం ఉన్న రాశులలో 3వ రాశి తులారాశి. నిరంతరం సమతుల్యతను కోరుకునే తులారాశి వారికి ఈ 2026 సంవత్సరం అదృష్టాన్ని శుభవార్తలను తీసుకురాబోతుంది. ముఖ్యంగా మీ 24వ తారీఖు నుండి దేవగురువు బృహస్పతికి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతున్నాడు. భాగ్యస్థానంలో ఉన్న గురువు తన 9వ దృష్టితో మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు. 9వ ఇల్లు తండ్రిని, గురువులను, దైవాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉండటం, అక్కడ నుండి సంతాన స్థానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో దైవానుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుంది. చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయం ఇది. మీ ప్రార్థనలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోకి అడుగు పెడతారు. అంతేకాకుండా మీ 5వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండడం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యకరంగా, దీర్ఘాయుషుతో, మంచి తెలివితేటలతో ఉంటుంది. మీ రాశి అధిపతి అయిన శుక్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. మీరు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. 2026 సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని, కుటుంబ విస్తరణను సూచిస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే 24 తర్వాత మీ రాశి అధిపతి అయిన బృహస్పతి మీ 7వ స్థానానికి కళత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు. 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అన్యోన్యత, ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి. అక్కడి నుండి గురువు మీ జన్మ లగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన 7వ దృష్టితో చూడడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. గర్భధారణకు ఈ 3 అంశాలు చాలా అవసరం. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం వల్ల సంతానం కలగడానికి అనువైన శారీరక, మానసిక వాతావరణం సహజంగా ఏర్పడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మీ రాశి అధిపతి మీకు అనుకూలంగా మారుతున్నందున గతంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి వారి గుడికి వెళ్ళటం, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వంటివి చేయటం ద్వారా ఈ 2026లో మీకు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు.
ఈ సంవత్సరం సంతాన యోగం ఉన్న రాశులలో 5వ రాశి కుంభరాశి. సంతాన యోగ విషయంలో ఈ సంవత్సరం అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదైనా ఉంది అంటే అది నిస్సందేహంగా కుంభరాశి అని చెప్పాలి. ఎందుకంటే దైవగురువు అయిన బృహస్పతి ఈ సంవత్సరం మే నెల నుండి నేరుగా మీ పంచమ స్థానంలో అంటే 5వ ఇల్లు మిథున రాశిలో సంచరించబోతున్నారు. సంతాన స్థానంలోనే సంతాన కారకుడైన గురువు ఉండటం అనేది కోటి వారాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం. దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే సూర్యుడిని చూసిన మంచులా కరిగిపోతాయి. మీ రాశి అధిపతి అయిన శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు ఆటంకాలు కలిగించవచ్చు, కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోనికి దిగడంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. IVF వంటి ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభించే అవకాశం 100% ఉన్నాయి. మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి, ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మించడానికి ఇది ఒక సువర్ణ యుగం లాంటిది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ ఇంట ఆనందం హరివిల్లు విరబూయటం తథ్యం. ఒక సంతానం ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు, ముఖ్యంగా 2026లో గురుబలం వల్ల యోగం ఉన్న మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభరాశుల వారికి తమ ప్రయత్నాలు సఫలం కావడానికి, శుభయోగాన్ని పటిష్టం చేసుకోవడానికి, అలాగే ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి అనుసరించాల్సిన ఉమ్మడి ఆధ్యాత్మిక మార్గం, పరిహారాలు మరియు పూజా విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 5 రాశుల వారికి ప్రధాన కారకుడు బృహస్పతి అనగా గురువు సంతాన స్థానంపై అనుకూల దృష్టి కలిగి ఉండడం శుభసూచకం. ఈ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, దైవానుగ్రహాన్ని పెంచుకోవడానికి ఈ పరిహారాలన్నీ పాటించడం శ్రేయస్కరం. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు పాటించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన పరిహారం దేవగురువు బృహస్పతి ఆరాధన. గురువు సంతాన అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా ఆయన అవతారాలైన రాఘవేంద్ర స్వామి వంటి గురువులను పూజించడం ద్వారా గురుబలం బలోపేతం అవుతుంది. గురువారం నాడు స్నానం అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్ళి శనగలను లేదా పసుపు రంగు స్వీట్లను దానం చేయటం మంచిది. ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం వంటి మానసిక ప్రశాంతత లభించి గ్రహాల అనుకూలత పెరుగుతుంది. అన్ని రకాల వారికి, ముఖ్యంగా సంతానం ఆశించే దంపతులకు పూజలలో ఒకటి సంతాన గోపాల ఆరాధన. గర్భధారణలో ఆరోగ్యమైన శిశువు జననంలో సహాయపడే ఈ ఆరాధన సంతాన గోపాల మంత్రాన్ని దేవకీ సుత గోవింద వాసుదేవాయ జగత్పతే దేహియే తనయం కృష్ణత్వమహం శరణం గత నిత్యం ఉదయం మరియు సాయంత్రం కనీసం 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించడం తప్పనిసరి. ఈ మంత్రాన్ని జపించే సమయంలో కృష్ణ బాల రూపాన్ని లేదా సంతాన గోపాల మంత్రాన్ని మనసులో ధ్యానించడం వలన ఏకాగ్రత పెరిగి కోరిక వేగంగా నెరవేరుతుంది. సంతాన భాగ్యం పొందడానికి శక్తిని ఇచ్చే మరొక ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. సంపదకు, శుభాలకు, శ్రీ జనన శక్తికి అధిపతి అయిన అమ్మవారిని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజించాలి. కనకదార స్తోత్రాన్ని పఠించడం, అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయడం వల్ల గర్భధారణకు సంబంధించిన సూక్ష్మమైన అడ్డంకులు తొలగిపోతాయి. వీలైతే శుక్రవారం నాడు ముత్తైదులకు పండ్లు, పసుపు, కుంకుమ, పాలు వంటి శుభప్రదమైన వస్తువులను దానం చేయండి. సుమంగళి ఆశీస్సుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోషాలు నివారణకు శివారాధన చాలా ముఖ్యం. ప్రతి సోమవారం లేదా ఆదివారం రోజున శివాలయానికి దర్శించుకొని శివుడికి రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేయడం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి. 5వ ఇల్లు అనగా సంతాన స్థానం, పూర్వపుణ్య స్థానం కాబట్టి శివుడిని ప్రార్థించడం ద్వారా పూర్వకర్మ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా సింహరాశి వారు ఆదివారం శివారాధన చేయటం ఉత్తమం. అలాగే శని దోషాల నివారణ కోసం కుంభరాశి వారు మరియు మిగతా వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన ఆటంకాలు తొలగిపోతాయి.
ఈ రాశుల వారు తరచుగా చేయాల్సిన ఆధ్యాత్మిక క్రియలలో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నాయి. దైవానుగ్రహం, అదృష్టం పొందడానికి 9వ ఇంటి బలం అవసరం. తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి వారు తమ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని స్మరించటం ముఖ్యం. మొక్కులు చెల్లించటం వల్ల ఫలితం త్వరగా దక్కుతుంది. ప్రతి పౌర్ణమి రోజున ఏదైనా వారంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవటం వలన కుటుంబంలో ఆనందం, అన్యోన్యత పెరిగి గర్భధారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నిటితో పాటు ధనుస్సు రాశి వారికి 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత, గౌరవం పెరుగుతాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇద్దరూ కలిసి పూజలు, దానాలు చేయాలి. పెద్దల ఆశీస్సులు తీసుకోవటం అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం. ఇంట్లోని పెద్దలను, మీ గురువులను, అర్హులను, బ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా గురుబలం తక్షణమే పెరుగుతుంది. పేద విద్యార్థులకు పుస్తకాలు అలాంటివి అన్నదానం చేయటం మంచిది. సామాజిక సేవలు చేయటం వలన మీ వ్యక్తిగత కర్మలు సిద్ధి అవుతాయి. చివరిగా దంపతులు మానసిక ప్రశాంతతో, ఆత్మవిశ్వాసంతో ఉండడం ముఖ్యం. ఎటువంటి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో వైద్యుల సలహాలను పాటిస్తూ దైవంపై పూర్తి నమ్మకంతో ప్రయత్నాలు కొనసాగించినట్లయితే ఈ సంవత్సరం 5 రాశుల వారికి సంతాన యోగం తప్పక సిద్ధిస్తుంది. ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మిక శక్తిని, అనుకూలతను పెంచడానికి మాత్రమే అని గుర్తించండి. పూర్తి జాతక పరిశీలన కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఈ విధంగా నిష్ఠగా అనుసరించడం వలన వారి కోరిక తప్పకుండా నెరవేరి వారి ఇంట ఆనంద హరివిల్లు విరబూయటం తథ్యం. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.